వర్గీకరణపై అమరులైన మాదిగ వీరులకు కృష్ణ మాదిగ నాయకత్వం. జై మాదిగ. కొనసాగిస్తాం మాదిగ అమృత వీరుల ఆశయాలను. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓల్డ్ అంబేద్కర్ భవనంలో మార్చ్ 1 మాదిగ అమరవీరుల స్మరణ సభ జరుపుకోవడం జరిగింది. ఈ సభకు నిజామాబాద్ జిల్లాలోని ప్రముఖ నాయకత్వం ఎంఆర్పిఎస్, ఎంఎస్పి, ఎంఈఎఫ్, ఎంఎంఎస్ జిల్లా, రాష్ట్ర, జాతీయ నాయకత్వం హాజరు కావడం జరిగింది. మాదిగ అమరవీరులు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఉద్యమంలో అసలు బాసి 1996 నుంచి 98 నుంచి 2016-17 వరకు ఒక 9 మంది 10 మంది మాదిగ అమరవీరులు అయ్యారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణలో వాళ్ళ త్యాగం మరవలేనిది. ఈరోజు మన వర్గీకరణను సాధించుకున్నామంటే వాళ్ళ త్యాగమే అతి ముఖ్యమైనది. కాబట్టి మనం ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎన్ని జైల్లో బదో చేసినా, రాష్ట్ర రోకోలు చేసినా, ఎన్ని కేసులు ఉన్నా కానీ దానికంటే 100% రెట్టింపు వాళ్ళ త్యాగం. కాబట్టి ఆ త్యాగాన్ని గుర్తుంచుకోవాల్సిన బాధ్యత మాదిగ సమాజం మీద ఉన్నది. కంపల్సరీ రేపు భవిష్యత్తులో మందాకృష్ణ మాదిగ గారు తీసుకున్న ఏ పిలుపైనా మన అమరవీరుల సాక్షిగా ఆ పిలుపును విజయవంతం చేయాలి, ఆ ఉద్యమాన్ని ఉవ్వెత్తులో ఉదించాలి. అలాగే మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు మీరు మొన్న ఇచ్చిన ఏబీసీలో బి వాటా 9% ఇవ్వడం జరిగింది. ఆ 9 వాటా % మాకు మాదిగలకు సరిపోదని చెప్పేసి మాకు 11 పెంచాలని, ఆ సిద్ధాంతం కూడా వర్గీకరణ సిద్ధాంతం కూడా ఎవరి జనాభాతో వారికంతా
వాటా ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే భవిష్యత్తులో మందకృష్ణ మాదిగా తీసుకునే ఏ పిలుపునైనా ఉద్యమాన్ని ఉవ్వెత్తున చేస్తూ అలాగే రేపు 2వ తారీఖు నాడు జరిగే మాది అన్ని సంఘాల జిల్లా సమావేశాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా, జోహార్ మాదిగా వీరులకు మందకృష్ణ మాదిగా నాయకత్వం, మందకృష్ణ మాదిగా నాయకత్వం.